సీఎం రేవంత్ తో మల్లారెడ్డి భేటీ. రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం వార్తల్లోకెక్కే నేత ఎవరైనా ఉన్నారంటే చామకూర మల్లారెడ్డి అని చెప్పొచ్చు. ఆయన అంటే తెలియని వారు ఉండరు. పాలమ్ముకుని పూలమ్ముకుని కోట్లకు అధిపతి అయ్యారని చెప్తూ ఉంటారు. ఆయన రాజకీయాల్లో ఒక హాస్య నేతగానే చూస్తారు, కానీ ఆయన ఆస్తులు చూసిన వారికి ఎవరికైనా అలా అనిపించదు. ఆయన మాట్లాడే పల్లెటూరి భాష తీరు కొన్నిసార్లు ఆయన్ను ఆకట్టుకున్నా కూడా మరికొన్నిసార్లు ఎబ్బెట్టుగాను కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మెడికల్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో అత్యధిక ఫీజులు తీసుకుంటున్నారని ఆరోపణలతో పాటు వేలాది ఎకరాలను ల్యాండ్స్ ని కబ్జా చేశారన్న ఆరోపణలు, విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములను సైతం వదల్లేదని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక పేదల భూములను కబ్జా చేసి వందల కోట్లకు రారాజు అయిన చామకూరు మల్లారెడ్డి 2014లో రాజకీయాల్లోకి తొలిసారిగా వచ్చి రావడంతోనే ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికయ్యారు. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఎంపీ అయిన మల్లారెడ్డి రాష్ట్ర విభజన జరగడంతో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో అందులోకి జంప్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి నాటి తెరాస అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి కూడా అయ్యారు. బుగ్గ కారులో తిరుగుతూ బీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్లకు దగ్గరయ్యారు. కేసీఆర్ వద్ద కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మల్లనను స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే 2023 ఎన్నికల్లోనూ మేడ్చల్ నుంచి ఆయన, మల్కాజ్గిరి నుంచి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి టికెట్లు దక్కించుకుని పోటీ చేసి మరీ బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఒకే కుటుంబంలో 2 టికెట్లు తీసుకుని మల్లన్న మరోసారి తనకు క్యాబినెట్ లో బెర్త్ ఖాయమని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ కాలం కలిసి రాలేదు, అధికారం చేజారిపోయింది. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మల్లన్నకు ఇప్పుడు వరుసగా కష్టాలు ప్రారంభమయ్యాయి. అధికారంలో ఉండగా అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై ఒంటి కాలు మీద లేచేవారు. తొడగొట్టి సవాల్ కూడా విసిరాడు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అందులోనూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మల్లారెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు సీఎం రేవంత్ సాబ్. ఆయనపై ఇన్నాళ్ళు భూ కబ్జా ఆరోపణలు చేసింది కాంగ్రెస్ నేతలే కావడంతో ఆయన లక్ష్యంగా చేసుకుని రంగంలోకి దిగడంతో ఇప్పుడు న్యాయం అంటూ కోర్టుల చుట్టూ పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా సుచిత్రాలోని సర్వే నంబర్లు 82, 83లో భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయన తన స్థలాన్ని ఎవరో ఆక్రమించుకున్నారంటూ వాళ్ళు వేసిన ఫెన్సింగ్ ను తొలగించే ప్రయత్నం చేయడంతో కేసు నమోదు చేశారు. 10 ఏళ్ల పాటు భూముల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిపిన మల్లన్నకు ఈ 5 నెలల నుంచి మాత్రం మల్లన్నకు విశ్రాంతి లేకుండా చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. మరి ఈ ఇబ్బందుల నుండి మల్లారెడ్డి బయటపడాలంటే కారు దిగి కాంగ్రెస్ లో చేరితే ఇక ముందైనా హ్యాపీగా ఉండొచ్చన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి మల్లారెడ్డి వస్తానంటే కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానిస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ తో సమయం కోసం ప్రయత్నిస్తున్న మల్లారెడ్డికి బుధవారం సీఎం అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తనను కావాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారని, ఆ భూమి తనదే అని మరోసారి మల్లారెడ్డి విమర్శలు కూడా చేశారు. మరి ఈ భేటీ తర్వాత మల్లారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సీఎం రేవంత్ ఏ హామీ ఇస్తారో వేచి చూడాలి.